హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయజీ ట్యూటోరియల్స్. ఈరోజు మన మిత్రులకి అందరికీ ఒక సాయం అనేది చేస్తున్నా. ఏమంటే అది ఆ, ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ థియరీ ఎగ్జామినేషన్స్కి మనం కట్టుకుంటున్నాము. ఏదైతే ఫోర్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉంటాయో సప్లిమెంటరీ క్యాండిడేట్స్ వాళ్ళు కట్టుకునేకి అవకాశం అనమాట. 26th అయితే లాస్ట్ డేటు, మండే. ఇంకా చూసుకున్నట్లయితే మనకి 26th ఎన్నో రోజులు లేవు, 4 days ఉన్నాయి. 4 daysలో ఒక 1 day వచ్చేసి సండే వచ్చింది కాబట్టి ఇంకా 3 daysలో ఎవరైతే వీలుగా ఉంటుందో వాళ్ళు పోయి కట్టుకోండి. కాకపోతే కట్టేటప్పుడు మీకు ఒకటి సమస్య అనేది ఎదురవుతుంది చాలామంది స్టూడెంట్స్కి. నాకు మిగిలింది సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మిగిలిన దానికి కోడ్ తెలియట్లేదు అనేసి. ఆ కోడ్ ఏంటి అనేది మీకు చెప్తాను అనమాట ఈ వీడియోలో. ఇది చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ టైం టేబుల్ అనమాట. ఈ టైం టేబుల్లో మనకి సబ్జెక్ట్స్, ఎవ్రీ సబ్జెక్ట్ అంటే మన డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అన్నిటికీ కోడ్స్ అనేవి దొరుకుతుంది అనమాట. అవైలబుల్లో ఉంటుంది. దీనిలో చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ సాఫ్ట్ స్కిల్స్ సిఎస్ఎస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పెండింగ్ ఉంటే వాళ్ళకి సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి S4161. అండ్ అనలిటికల్ స్కిల్స్ వాళ్ళకైతే S4171. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే S4181. అండ్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే S4191. ఇది డిగ్రీలో ఉండే సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి ప్రతి గ్రూప్ వాళ్ళకి. వీటిలో ఎవరైనా సబ్జెక్టులు పోయింటే ఇవి అనమాట మనకి సబ్జెక్ట్ కోర్సు. నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్ 2కి వెళ్ళిపోతాం. పార్ట్ 2లో చూసుకున్నది సబ్జెక్ట్ వైజ్గా, అంటే ఎవరికైతే బ్రాంచ్ వైజ్గా డివైడ్ అయిపోతాయి సబ్జెక్ట్స్ అనేవి. వాటికి సబ్జెక్ట్స్ కోర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఏ గ్రూప్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళు చూసుకోండి. ఇక్కడ చూసుకున్నదే బీఏ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి అండ్ బీకామ్, బీబీఏ వీళ్ళు ముగ్గురికి సపరేట్ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. బీఏ వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్, హిస్టరీ ఉంటుంది. వాళ్ళ కోడ్ వచ్చేసి రియల్ అనాలిసిస్ వాళ్ళకి, అంటే మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి S4271. అండ్ మ్యాథమెటిక్స్ సేమ్ బీఎస్సీ వాళ్ళకి కూడా కామన్ ఉంటుంది కాబట్టి దానికి కూడా S4271 అనేసి. అండ్ బీకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అకౌంటింగ్ ఉంటుంది కాబట్టి అకౌంటింగ్ పేపర్ కోడ్ వచ్చేసి S4551. ఓకేనా. హిస్టరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి S4441. అండ్ జువాలజీ వాళ్ళకి వచ్చేసి ఏది ఫిజియాలజీ అండ్ ఎకాలజీ అనే సబ్జెక్ట్ ఉంది, S4321 అనేసి. అండ్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి బ్యాంకింగ్ థియరీ ఉంటుంది. బ్యాంకింగ్ థియరీకి వచ్చేసి కోడ్ వచ్చేసి S4751 అనేసి. అండ్ బీబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి వచ్చేసి S4601. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూసుకోండి. పాస్ చేసి వీడియో అయితే నేను ప్లే చేస్తుంటాను, స్లోగా స్క్రోల్ చేస్తుంటాను. ఎవరికి ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ దొరికిందంటే ఆ సబ్జెక్ట్ కోడ్ అయితే మీరు చూసుకొని మీరు ఆ అప్లికేషన్లో ఫిలప్ చేసి మీరు ఫీజు అయితే కట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ వాళ్ళకి వచ్చేసి S4291. అండ్ ఫిజిక్స్లో మనకి అదే డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. విత్ నాన్ మ్యాథమెటిక్స్ అనేసి. అంటే మ్యాథమెటిక్స్తో ఉండే వాళ్ళకి ఫిజిక్స్ సపరేట్ ఉంటుంది, అండ్ నాన్ మ్యాథ్స్ ఉండే వాళ్ళకి ఫిజిక్స్ సపరేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోండి. ఇంకా బీకామ్ వాళ్ళకి బీకామ్ కంప్యూటర్స్, ట్యాక్సేషన్ సపరేట్, బీబీఏ వాళ్ళకి సపరేట్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి డేటా స్ట్రక్చర్స్ ఏవైతే ఉందో వాళ్ళకి వచ్చేసి S4361 అనేసి. అండ్ వచ్చేసి చూసిన బయోటెక్నాలజీ వాళ్ళకైతే ఇమ్యునాలజీ అనే సబ్జెక్ట్కి S4691. అండ్ స్టాటిక్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ బీఏలో వాళ్ళకి వచ్చేసి పేపర్ కోడ్ వచ్చేసి S4301. ఓకేనా. అండ్ బాటనీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో ప్లాంట్ సైకాలజీ అండ్ మెటబాలిజం వాళ్ళకి వచ్చేసి S4311. ఓకే. అన్లాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో ఈ సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి పేపర్ వచ్చేసి కోడ్ S4351. ఇది చూసుకున్నట్లయితే ఈ 4th సెమిస్టర్ ఇటుకి ఎండ్ అయిపోయినాయి. ఇప్పుడు 6th సెమిస్టర్లోకి వెళ్దాం. 6th సెమ్లో ఎవరైతే సబ్జెక్ట్స్ పెండింగ్ ఉంటాయో వాళ్ళు సబ్జెక్టు ఏదైతే ఉంటుందో వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు చూసుకున్న మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి వచ్చేసి మ్యాథ్స్కి వచ్చేసి S6271 అనేసి. అండ్ బీకామ్ స్టూడెంట్కి వచ్చేసి మార్కెటింగ్ వచ్చేసి S6551 అనేసి. అండ్ హిస్టరీకి వచ్చేసి S6441. ఇక్కడ చూసినట్లయితే మీకు కామన్గా ఒకటి అర్థమవుతుంటుంది ఫ్రెండ్స్. సబ్జెక్ట్కి వచ్చేసి కోడ్ ఉంటుంది, అండ్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ సెమిస్టర్ S6, అంటే 6th సెమిస్టర్ కాబట్టి S6, అండ్ 4th సెమిస్టర్ కాబట్టి S4 అట్లా ఉంటుంది. హిస్టరీ చూసుకున్నట్లయితే లాస్ట్ కూడా 441 ఉంది, ఇక్కడ 441 ఉంది. అండ్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే 551 ఉంది, ఇక్కడ కూడా 551 ఉంది. కాకపోతే S6, X4 అనేసి అట్లా మారినాయి అనమాట. కాబట్టి మీ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయో చూసుకోండి. ఫిజిక్స్ వాళ్ళకి వచ్చేసి S6291 అనేసి. నెక్స్ట్ బీకామ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ వచ్చేసి S6553. అండ్ ఇక్కడ చూసుకున్నది కంప్యూటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ స్టూడెంట్స్కి ఇక్కడ వెబ్ టెక్నాలజీ అనేవి
2 పేపర్స్ ఉంటాయన్నమాట కంప్యూటర్ సైన్స్కి. వెబ్ టెక్నాలజీ S6 361 ఓకేనా. ఇదే అనమాట. ఇవన్నీ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అంటే క్లస్టర్ సబ్జెక్ట్స్ కాకుండా అట్లా మామూలు సబ్జెక్ట్. క్లస్టర్ సబ్జెక్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోండి. స్టాటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ బాట్నీ, ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్ ఎవరికైతే ఉంటుందో ఎలక్ట్రానిక్స్ పేపర్, దానికి పేపర్ కోడ్ వచ్చేసి S6351. నెక్స్ట్ క్లస్టర్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, క్లస్టర్ ఎలెక్టివ్ 1 అనేసి ఇచ్చారు ఓకేనా. క్లస్టర్ ఎలెక్టివ్ 1లో మీ సబ్జెక్ట్ నేమ్ చూసుకోండి ఓకేనా. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఉంది మ్యాథమెటిక్స్కి, దానికి వచ్చేసి పేపర్ కోడ్ వచ్చేసి S6272 అనమాట. అట్లా మీ సబ్జెక్ట్ నేమ్ చూసుకోండి, ఆ సబ్జెక్ట్ నేమ్ పక్కన ఉండే కోడ్ మీరు రాయండి. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ PHP MySQL వర్డ్ప్రెస్ ఉంది కదా, దాని పేపర్ కోడ్ ఏముంది S6362 అనమాట ఓకేనా. అట్లా మీ సబ్జెక్ట్ నేమ్ చూసుకోండి, ఎందుకంటే ఎలెక్టివ్ క్లస్టర్ 1 క్లస్టర్ 2 అనేసి ఉంటుంది కాబట్టి అట్లా ఎలెక్టివ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి బట్టి సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. కాబట్టి నేను స్లోగా అయితే స్క్రోల్ చేస్తున్నాను. మీ సబ్జెక్ట్ ఎక్కడైనా కనబడిందంటే పాస్ చేసుకొని మీరు సబ్జెక్ట్ని అయితే పెట్టేసుకోండి. ఇంకా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చే సబ్జెక్ట్ కూడా వచ్చేసి S6353 అనమాట. కెమిస్ట్రీ వాళ్ళకి వచ్చేసి అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి S6333 అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటారు కదా, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అని ఉంది, వాళ్ళకి వచ్చేసి పేపర్ కోడ్ వచ్చేసి ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పేపర్ కోడ్ వచ్చేసి S6203. ఆ విధంగా మీ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్కి తగ్గట్టుగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్, క్లస్టర్ ఏది వస్తుంది. ఆ పేపర్ హెడ్డింగ్ మీకు గుర్తుండాలి ఓకేనా. పేపర్ హెడ్డింగ్ గుర్తుంటే దానికి ఈజీగా మీరు కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా. ఇంకా ఇక్కడ చూసుకుంటే బాటనీ వాళ్ళకి వచ్చేసి ఫార్మకోసినిసిజం అండ్ అదేదో విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళకి, బాటనీ వాళ్ళవి నాకు నోరలే తిరుగు. ఇక్కడ చూసుకోండి వాళ్ళ పేర్లు చూసుకోండి, అంటే సబ్జెక్ట్ నేమ్ చూసుకోండి, దాని పక్కన ఉండే కోడ్ అయితే మీరు మెన్షన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు చేయడానికి ఓకేనా. ఓ